హలో వ్యూయర్స్. ఇవి సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అన్నీ. చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. ఫస్ట్ బిట్ చూద్దాం. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేయునది సాధనలు, అభిరుచులు, సామర్థ్యాలు, ప్రజ్ఞ. ఇందులో ఆప్షన్ 3 సామర్థ్యాలు కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో అత్యంత ప్రభావవంతమైనది అభ్యసనం కొరకు అభ్యసించడం, ట్యూషన్ మాస్టర్ ద్వారా అభ్యసనం, పాఠ్యపుస్తకాల ద్వారా అభ్యసనం, పాఠశాల ఉపాధ్యాయుని ద్వారా అభ్యసనం. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అభ్యసనం కొరకు అభ్యసించడం. ప్రజ్ఞా పరీక్షలకు చెందిన ఒక నిష్పాదన పరీక్ష, బినే సైమన్ పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బాటియా పరీక్షమాల. ఇందులో మనకి 2 అండ్ 4 ఆల్సో కరెక్ట్ ఆన్సర్స్ అండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ప్లస్ బాటియా పరీక్షమాల. ఈ 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఇవి టెట్ ప్రీవియస్ పేపర్‌లో బిట్స్ అనమాట. అప్పుడు ఆ 2 ఆప్షన్స్ కూడా యాడ్ స్కోర్ చేశారు. ఓకే. నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఇంద్రియ చాలక దశలో పరిశీలింపబడే భావన లేదా లక్షణం ఏకమితి ఆలోచన, సమస్య పరిష్కారం, వస్తుస్థిరత్వం, తార్కిక ఆలోచన. వస్తుస్థిరత్వం కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ బిట్ సాధారణంగా అభ్యసన మదింపు జరుపు బోధనా స్థాయి, పోస్ట్ యాక్టివ్ స్థాయి, ప్రీ యాక్టివ్ స్థాయి, ప్రేరణ స్థాయి. ఏ స్థాయిలోనైనా ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పోస్ట్ యాక్టివ్ స్థాయి. నెక్స్ట్ కౌమారులకు వర్తించనిది స్నేహితులచే ప్రభావితులవుతారు, విమర్శకు స్పందిస్తారు, స్థిరంగా ఉంటారు, వ్యక్తి ఆరాధన చేస్తారు. ఇందులో ఆప్షన్ 3 స్థిరంగా ఉంటారనేది కరెక్ట్ ఆప్షన్. క్రమేణా అస్తిత్వం అనగా పిల్లవాని ప్రగతి ఆధారంగా సహాయం తగ్గించుట, పిల్లవాని ప్రగతితో సంబంధం లేకుండా నిరంతరం సహాయపడ్డ, పిల్లవాని ప్రజ్ఞను పెంపొందించుట, పిల్లవాని ప్రగతి ఆధారంగా సహాయం పెంచుట. ఇందులో సహాయం తగ్గించుట అనేది కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ వన్. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన దీనికి ఉద్దేశించినది సమాచారం ఇచ్చుటకు, పాఠ్యాంశాలను పూర్తి చేయుటకు, సాంకేతిక నైపుణ్యాల పెంపుదలకు, జ్ఞాన నిర్మాణమునకు. ఈ 4 ఆప్షన్స్‌లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణమునకు అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్